V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ అలిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ వద్దన్న రేణుకా ఎల్లమ్మ జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు తెల్లవారుజామునే భక్తులు క్యూలైన్లో వేచి ఉండి అమ్మవారికి పసుపు కుంకుమ మొక్కుబడులు చెల్లించారు. మరియు సాయంత్రం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని ఆలయ కమిటీ తెలియజేశారు. గత 25 సంవత్సరాల నుండి అమ్మవారు జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈసారి ముఖ్య అతిథులుగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ స్థానిక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరియు కళా హాస్పిటల్ ఎండి రమణమూర్తి గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. తీస్తున్నప్పుడు కవిత ఉంటుంది. నా పేరు గనగల సత్యవతి. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉత్సవాలు స్టార్ట్ చేసి మరి ఈ రోజుకి 25 సంవత్సరాలు మరి అమ్మగారు భోగించుకున్నారు. మరి 25 సంవత్సరాల నుంచి బతుపాలరావు గారు అందరికీ సాయం తీసుకొని మరి ఇక్కడ గ్రామ సాయం తీసుకొని ముందు నడిపిస్తున్నారు ఎంతవరకు. అలాగే చిన్నబాబు గారు కానీ, కరినేలకండం గారు కానీ, ఇక్కడకున్న కుర్రలు కానీ మొత్తం అందరూ కూడా ఒక మాట మీద ఉండి మరి అమ్మవారికి ఏం కావాలన్నా సరే చేసి పెట్టే కుర్రలు టీం అంతా ఉంది ఇక్కడ యూత్. మరి అలాగే ఈ సంవత్సరం అయితే సంఘాలు వేసుకొని పిల్లలు చాలా బాగా చేసుకుని మరి పోతుల్లో వేసుకుందాం అని చెప్పేసి ఈ సంవత్సరం మరి అమ్మవారికి 25 సంవత్సరాల సందర్భంగా చాలా బాగా చేశారు. మరి అలాగే మంచి ప్రోగ్రాంలు పెట్టారు, చాలా మంచి ప్రోగ్రాంలు 4-5 ప్రోగ్రాంలు పెట్టుకొని ఈరోజు కార్యక్రమం చేస్తున్నారంటే మరి డాక్టర్ గారి సాయం, అందరి సాయం కూడా ఉంది. మరి రమణమూర్తి గారు ఇప్పుడు కూడా ఎల్లవేళ్ళ కూడా అమ్మవారికి ఎప్పుడు సాయం చేస్తున్నారు. అలాగే మా కంపెనీ అంతా కూడా అందరూ ఆధ్వర్యంలో మంచి పేరు తెచ్చుకోవాలని మేము అందరం కూడా ఎక్కువ రాత్రి పగలు కూడా సేవ చేస్తుంటాం అమ్మవారికి. ఈవిడ కూడా ఎవరు ఏం మొక్కున్నా అమ్మవారు చేస్తున్నారు కాబట్టి అమ్మవారికి ఇంత పేరు వచ్చింది. అలాగే రావాలి ఇంకా ముందుకి. అలాగే ఇప్పుడు ఈరోజు మరి పండగ కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వచ్చి దర్శించుకొని అమ్మవారిని మంచి పేరు తెచ్చుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మేమైతే కోరుకుంటున్నాం.
ఇటు జరగండి. భక్తులందరూ వచ్చేసి ఈ ఘటశీలు అలాగే కావేరి ఆటో స్టాండ్ ద్వారా జాగ్రత్త అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ వచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ Thank you.